నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు శనివారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో దొంగ రామదూత తిరుపతి జిల్లాలో కల్కి ట్రస్ట్ వారు ఆక్రమించిన అటవీ భూములపైన ప్రభుత్వ భూములపైన అసెంబ్లీలో చర్చ జరగాలంటూ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో ఈరోజు రకరకాల సమస్యలపై చర్చ జరుగుతోంది. కొన్ని సమస్యల ప్రభుత్వ దృష్టికి రాని సమస్యలు కూడా ఉన్నాయి. వచ్చిన అధికారులు మంత్రివర్గం దృష్టిలో పడకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దొంగ స్వాములు అటవీ భూములు, చెరువు పోరంబోకు భూములు, దళిత అసైన్ భూములు, శ్మశాన భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో దొంగ బాబాలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. తిరుపతి జిల్లాలో కల్కి అని ఒక దొంగ స్వామి గోల్డెన్ టెంపుల్ అనే ఒక దాన్ని దళితుల అసైన్ భూములను ఆక్రమించి దళితుల భూములపై నిర్మించాడు. 20 సంవత్సరాలుగా దళితులకు వారి భూముల నుంచి వచ్చే ఆదాయం కోల్పోయారు. దొంగ బాబాల నుంచి ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘు, శ్రీనివాసరావు, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు నారిన వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు భారత హేతువాద సంఘం. రాష్ట్రంలో దొంగ బాబాలు ఆక్రమించిన ప్రభుత్వ భూములపై అసెంబ్లీలో చర్చ జరగాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో రామదూత అనే ఒక దొంగస్వామి ప్రభుత్వ భూములు, అటవీ భూమి ఆక్రమించి ఆశ్రమం పేరుతో 40 సంవత్సరాల మోసం చేస్తున్నాడు. ఎంతో పోరాట ఫలితంగా 2021లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్కి మెమో ఇచ్చింది. ఇంతవరకు దిక్కు లేదు, అతిగతి లేదు. అంతేకాదు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలంలో కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి 20 సంవత్సరాల నుంచి అంజూర్ ప్రాజెక్ట్, అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అది డీప్ ఫారెస్ట్, అది అందులో ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి. ఆ ఫారెస్ట్లో కల్కి భగవాన్ ట్రస్ట్ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 21 ఎకరం సర్వే నెంబర్ 295లో 21 ఎకరం ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. అక్కడ విదేశీయులు కూడా వస్తారు. విదేశీయులు వచ్చి అక్కడ రాత్రులు బస్ చేస్తారు. అసలు అటవీ చట్టంలో విదేశీయులు వచ్చి బస్ చేయటం అనేది చట్టానికి వ్యతిరేకం. అంతేకాదు అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టినందుకు ఈ శబ్దాలు భరించలేక అటవీ జంతువులు అంటే జింకలు, నెమళ్ళు పక్క గ్రామాలకు వస్తాయి, కుక్కలు బారి పెట్టి చనిపోతున్నాయి. చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి మేము ఇదే విషయాన్ని ఫారెస్ట్ రేంజర్స్ కంప్లైంట్ చేశాం, దిక్కులేదు. జిల్లా కలెక్టర్ చేశాం, దిక్కులేదు. కాబట్టి ఇప్పుడు అంతేకాదు అదే జిల్లా తిరుపతి జిల్లాలో వరదయ్యపాలెంలో కల్కి భగవాను 20 సంవత్సరాల నుంచి అసైన్డ్ భూములు, దళితులు అసైన్డ్ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలకి వాళ్ళకి ఆహారం దిక్కు కూడా లేదు. ఆ దళితులు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. అందులో ఇప్పుడు ఉన్న గోల్డెన్ టెంపుల్ అనేది ఆ కిందనే ఉంది, 7 భూములు. కాబట్టి మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ ఫిర్యాదు చేశాము, ఫారెస్ట్ వాళ్ళు చేశాము, కలెక్టర్ చేశాము, దిక్కు మొక్కలేదు. కాబట్టి ఈ 2 విషయాలని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు దొంగ ఆక్రమించిన భూముల మీద, అలాగే తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ల మీద, దళితుల భూముల మీద విచారణ జరిపి అంజూరు ఫారెస్ట్ ల్యాండ్ కల్కి భగవాన్ ఆక్రమించాడని స్వాధీనం చేసుకోమని చెప్పి 6వ నెలలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మేము 6వ నెలలో లాస్ట్ ఇయర్ లెటర్ పెట్టడం జరిగింది. ఇది విచారణ జరపమని. సమాధానం లేదు. 1 నెల ఆగి సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టాం, సమాధానం లేదు. తర్వాత ఇంకొక నెల ఆగి అప్పులేట్కి కంప్లైంట్ చేశాం, అది లేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో ఏదో పనులు జరగటం లేదు. అయితే అధికారులు అంతా ఒకటే, అప్పుడు ఆఫీసర్లు ఎంతో, ఇప్పుడు ఆఫీసర్లు వాళ్ళే మార్పు లేదు, వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. వాళ్ళు సహజంగా సాయంత్రానికి జేబులు నిందించాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది అధికారులు ఉంటారు. అంతేకాదు జీతం కంటే గీతం ఎక్కువ అనేటట్టుగా మండలాల్లో ఉన్నారు. మీకు అక్కడ ఏమనుకుంటారంటే కల్కి భగవాన్ మండలంలో, వరదయ్యపాలెం మండలంలో కానీ, బిఎన్ కండ్రికలో, ఇక్కడ గుడ్లూరు మండలంలో కానీ జీతం కంటే గీతం ఎక్కువ మండలం వాళ్ళకి. మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి మరుసటి రోజు ఏదో ఇది అవుతుంది అన్నట్టుగా జనం అనుకుంటున్నారు. కాబట్టి ఈ కల్కి భగవాన్ మీద, రామదూత స్వామి మీద, భూ ఆక్రమణ మీద తక్షణమే అసెంబ్లీలో చర్చ జరగాలి. దాన్ని గుట్టు రట్టు చేయాల్సిన అవసరం ఉంది. హేతువాద సంఘం డిమాండ్ చేస్తాం. రాజపాళెం రఘు, ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈ దేశంలో ప్రభుత్వ భూములు, అటు అడవి భూములు కూడా బాబాలు, స్వామీజీ, అమ్మాజీలు
యథేచ్ఛగా ఆ దురాక్రమణ చేసి ఆశ్రమాలు కట్టి ఆ ఆశ్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ లేవు. అందులో అన్నీ అక్రమమైన పనులు జరుగుతూ ఉండే మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క బాబా చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతూ ఉంది. మొన్న జగ్గి బాబా ఆయన యొక్క మీద కేసు కూడా ఫైల్ అయింది. అలాంటి బాబాలు ఆక్రమిస్తున్న స్థలాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఈ విషయం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని ఏపీ హేతువాద సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.